కోనసీమ వాసులు రైలు కూత కోసం కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు రైలు ఎక్కాలంటే రాజమహేంద్రవరమో, కాకినాడో వెళ్లాల్సి వచ్చేది. ఎట్టకేలకు వారి కల నెరవేరుతోంది. అన్నీ అనుకున్నట్లే అయితే మరో 3 ఏళ్లలో కోనసీమ జిల్లాలో రైలు కూత వినిపిస్తుంది. కోటిపల్లి నరసాపురం రైల్వే లైను నిర్మాణ అలైన్మెంట్లపై కోర్టు స్టేలు ఎత్తేయడంతో రెండో విడత భూసేకరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 5 నెలల్లో ప్రక్రియను పూర్తి చేసి రైల్వేకు అప్పగించాలనే లక్ష్యంతో రెవెన్యూ అధికారులు ఉన్నారు. కోనసీమ జిల్లాలోని కోటిపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు 57 కిలోమీటర్ల వరకు రైలు మార్గం నిర్మించాలన్నదే లక్ష్యం. మొత్తం 8 మండలాలు, 25 గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న రైల్వే ప్రాజెక్టుకు దాదాపు 846 ఎకరాల అవసరం. తొలి విడతలో రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో దాదాపు 8 గ్రామాల్లో 13 కిలోమీటర్ల వరకు రైల్వే లైను ఏర్పాటుకు 255 ఎకరాలను గుర్తించారు. 2003లోనే వీటిని సేకరించగా రైల్వే శాఖ స్వాధీనం చేసుకోలేదు. తమకు అదనపు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు గాను రైల్వే శాఖకు 279 ఎకరాలను అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అమలాపురం మండలం పేరూరు, మామిడికుదురు మండలం పాసర్లపూడి, మలికిపురం మండలం గుడిమెల్లంక వద్ద వంతెనల నిర్మాణానికి 24 ఎకరాలను ఇప్పటికే రైల్వేకు అప్పగించగా పనులను ప్రారంభించారు. అయినవెల్లి మండలం శానపల్లి లంక వద్ద గోదావరిపై వంతెన నిర్మించే ప్రదేశంలో సామగ్రి నిల్వకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రైతులతో చర్చించి ఒప్పించారు. అదేవిధంగా అమలాపురం మండలం భట్నవెల్లి నుంచి మలికిపురం మండలం గుడిమెల్లంక వరకు దాదాపు 35 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణానికి 18 గ్రామాల పరిధిలోని 590 ఎకరాలను సేకరించాలి. మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లోని 13 గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రైల్వే సర్వే చేసి 402 ఎకరాలను గుర్తించారు. తొలుత ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి 5 నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామని కలెక్టర్ ఇప్పటికే తెలిపారు. తరువాత భట్నవిల్లి నుంచి బోడసకుర్రు వరకు సేకరించాల్సిన 188 ఎకరాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. 5 గ్రామాలలో 188 ఎకరాలకు సంయుక్త సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. 3 వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోందని వివరించారు.